ఈ వీడియోలో నాగన్న సర్వేకి సంబంధించి కంప్లీట్ కొంచెం డిస్క్రిప్టివ్ ఇచ్చారు. అది చూద్దాము. కూటమి 46, వైఎస్ఆర్సీపీ 96, టైట్ ఫైట్ వచ్చేసరికి 33. సో గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 175. ఇది వచ్చేసరికి అసెంబ్లీలో కూడా 33 టైట్ ఫైట్ ఉన్నాయి కదా. వీటిలో వచ్చేసరికి ఎడ్జ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 22, టీడీపీ, జనసేన, బీజేపీకి 3, ఏమి వెరీ టైట్ వచ్చేసరికి 8 అన్నమాట. సో అది ఎవరు ఏమి అనేది చెప్పలేము. తర్వాత వచ్చేసరికి ఓట్ షేర్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అదర్స్ 3 నుండి 4%, టీడీపీ, జనసేన, బీజేపీకి 45 నుండి 48%, వైఎస్ఆర్సీపీకి 48 నుండి 50% అన్నమాట. తర్వాత వచ్చేసరికి పార్లమెంటు ప్రొడిక్షన్ చూసుకుంటే కూటమి 4, వైఎస్ఆర్సీపీ 17, టైట్ వచ్చేసరికి 4, టోటల్ 125. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే టోటల్ పర్సంటేజ్ వచ్చేసరికి ±3% ఓట్ షేర్ అనేది వ్యారీ అవ్వచ్చు అనేది ఇచ్చారు. సో దీని ప్రకారం ఖచ్చితంగా గెలిచే సీట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 96, టఫ్లో చూసుకుంటే 22 వచ్చింది అన్నారు కదా. మొత్తం కలుపుకుంటే 118 సీట్లు, కూటమి 46 ప్లస్ 3, సో టోటల్ వచ్చేసరికి 49 సీట్లు. బాగా టఫ్ ఉంది, ఏది చెప్పలేదని 8 అన్నమాట. సో ఓవరాల్గా నాగన్న సర్వే ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఇచ్చారనమాట.